బ్రదర్, ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తామన్నా కూడా మీ ధర్నాలు ఎందుకు, ఈ రాస్తా రోకులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు అనుకోవచ్చు అన్న? మేము ఎక్కడ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తా అంటే మేము ఎక్కడ చేయట్లేదు అన్న ధర్నాలు. ఒకటే ఆలోచించండి, 2022లో పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఎంత 2026, 4 సంవత్సరాల్లో పోలీస్ నోటిఫికేషన్ లేదని శివధర్ రెడ్డి సార్ గారే మొన్న డిసెంబర్ 31వ తారీఖు యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం ఆయన చెప్పడం జరిగింది. మేము ఎక్కడే ఏమనట్లేదు, పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వమంటున్నాం. అది ఎందుకంటే ఏజ్ దాటితే ఉరకడం ఇబ్బంది అవుతుంది, లాంగ్ జంప్ దూకలేం, రన్నింగ్ 1600 మీటర్లు చేయలేం, షార్ట్ పుట్ ఇస్రేయలేం. 32 సంవత్సరాలు దాటిన వాడికి ఏజ్ ఇస్తారో ఇయ్యరో అనేది మానసిక క్షోభ ఒకటి ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత వాడు ఉరకాలంటే 18 సంవత్సరాల పిల్లగాంతో 32 సంవత్సరాలు ఉరకాలంటే ఇబ్బందులు అవుతాయి. వాడు రోజు స్టడీల ఫీజు కట్టుకోవాలి, కోచింగ్ ఫీజు కట్టుకోవాలి, ఆడ దృఢంగా ఉండాలి. ఇప్పుడు గ్రూప్స్ అనుకో, తిన్నా తినకపోయినా చదువుకున్నా మంచి నడుస్తుంది. పోలీస్ నోటిఫికేషన్ అలా కాదు కదా, ఉరకడానికి ఫిజికల్ గా మానసికంగా దృఢంగా అన్ని ఫిట్ గా ఉంటేనే పోలీస్ నోటిఫికేషన్ పనికి వస్తారు. కానీ అలాంటి సౌకర్యాలు అన్ని లేకుండా పొడిగించుకుంటూ పోతే ఆ విద్యార్థి యొక్క పరిస్థితి ఏంది? పండుగలకు ఇంటికి వెళ్ళలేక, నోటిఫికేషన్ ఇవ్వలేక ఏం చేయలేని పరిస్థితి. మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎవరికి ఇవ్వాలి? స్టేట్ హోమ్ మినిస్టర్ లేడు, డిఎస్ బోర్డు పోయాని డీజీపీ ఆఫీసులు ఉంది, ఆ బోర్డు చైర్మన్ ఆంధ్రోడు, వాడిని మనల్ని పోయి కలవనియ్యారు. మన పరిస్థితి ఏంది? దీనికి ఎవరు కారణం? మేము ధర్నా చేస్తున్నాం అన్నారు, మేము ధర్నా చేయం. మరి ఎవరు కలవాలి? కలిస్తేనే మాట సమస్యల పరిష్కారం కావడానికి హోమ్ మినిస్టర్ లేడు, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి లేదు. సమస్యలు మాత్రం చెప్పండి అని అంటున్నారు కదా, ఎవరికి చెప్పాలి? స్టేట్ హోమ్ మినిస్టర్ నా డిపార్ట్మెంట్, నేను రాసే ఎగ్జామ్. హోమ్ మినిస్టర్ ఎవరు? ముఖ్యమంత్రి గారు. మరి ముఖ్యమంత్రి నేను గలవలేస్తానా? ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, నేను గలవలేస్తానా? నేను మరి ఎవరికి ఇవ్వాలి రిప్రజెంటేషన్? మీరే చెప్పండి. అంటే గతంలో నిరుద్యోగుల తరఫున పోరాడిన వాళ్ళు ఉన్నారు కదా, రియాజ్ సార్ గానీ, పల్మూరు వెంకట్ గానీ, ఆకులూరి మురళి సార్ గానీ, వీళ్ళందరూ చెప్పినాం. వాళ్ళు ఏమంటారు? వస్తుంది, త్వరలో వస్తుంది, త్వరలో వస్తుంది, త్వరలో. ఈ రోజు కూడా పేపర్ స్టేట్మెంట్ వస్తుంది వస్తుంది అంటారు. ఎప్పుడు వస్తుంది పోలీస్ నోటిఫికేషన్? ఎప్పుడు వస్తుంది? 2022లో వచ్చింది. ఇప్పుడు పరిస్థితి 2026, 2016లో వచ్చింది నోటిఫికేషన్, 2018లో వచ్చింది, 2022 అంటే మధ్య 2 సంవత్సరాల కంటే ప్రతి 2 సంవత్సరాలు కరెక్ట్గా పోలీస్ నోటిఫికేషన్ వచ్చినాయి. ఇప్పుడు 2022 అన్న. గత ప్రభుత్వంలో జీవన 46 వల్ల నష్టపోయినట్టుగా అప్పుడు 32 సంవత్సరాలు ఏజ్ ఇచ్చారు, అదే లాస్ట్. ఇప్పుడు 2026 పరిస్థితి ఏంది? అంటే గత ప్రభుత్వం అది జీవో 46 మీద పోరాటం చేశారు. దాని గురించి ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం తీసేస్తానది, మాకు ఓట్లు వేయండి అన్నది, వేసినాం, ఇంతవరకు తీసేయలే. ఎవరిని నమ్మేటట్లేదు అన్న. ఒక నిరుద్యోగి తెలంగాణ తెచ్చుకున్న కాంచి మోసపోతుంది ఎవరంటే ఒక నిరుద్యోగి అన్న. ఏ నిరుద్యోగుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ ఏర్పడదో అదే తెలంగాణలో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. ఎవరైతే నిరుద్యోగులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలని చూసిరో వాళ్ళందరూ బాగుపడ్డారు తప్ప ఈ తెలంగాణలో తీవ్రంగా నష్టపోతుంది ఒక నిరుద్యోగుడే. నిరుద్యోగి ఒక ధర్నా చేస్తే నువ్వు ఆ పార్టీ, నిరుద్యోగి రోడ్డు మీదకి ఎక్కితే నువ్వు ఈ పార్టీ. ఏ పార్టీ నిరుద్యోగి? ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులను ఓటేయమన్నప్పుడు నువ్వు ఈ పార్టీ, ఇంటి దగ్గర ముసలోళ్ళకి కాళ్ళు దండం పెట్టినప్పుడు నువ్వు ఈ పార్టీ, కానీ ప్రశ్నించడానికి వచ్చినప్పుడు నువ్వు అవతల పార్టీ. ఎక్కడ దీనికి సాక్ష్యం ఎవడు? దేవుడే చూడాలి. ఇవన్నీ కాలమే సమాధానం చెప్తుందన్న. నియంత్రణ కూల్చిన చరిత్ర తెలంగాణ నిరుద్యోగులతో పెట్టుకున్నాడు ఎవడు ఎప్పటికీ బాగుపడ్డాడు. ఒక్కసారి సాయంత్రం 5 గంటలకు మీరే వచ్చి ఒక రోజు తీయాలన్న. ఇట్లా ధర్నా చౌకులో కాదు, టీ స్టాల్ లో కూర్చుంటారు. ఒక రోజు వచ్చి చూడండి, 5 గంటలు సాయంత్రం 6 గంటలు అప్పుడు వాడు కూర్చుంటున్నప్పుడు అవుతుంది. జనవరి 31, ఏ నెలకైనా 31 తారీఖు వచ్చి చూడు ఒకసారి. స్టడీ హాల్లో ఫీజు కట్టాలంటే ఎవరిని ఒక నడాలి. క్యాటరింగ్ లో పోతురా లేదా చూడు. తెలిసిన క్యాటరింగ్ డిమాండ్ ఎక్కువైంది, నిరుద్యోగ నోటిఫికేషన్లు కాదు. క్యాటరింగ్లు ఎక్కడ ఉన్నాయని గ్రూపులు తయారైనాయి, ఎడ్యుకేషన్ గ్రూపులు కాదు, క్యాటరింగ్ గ్రూపులు ఎక్కువైనాయి తెలంగాణలో. ఎందుకు ఎక్కువైనాయి? ఇంటి దగ్గర తల్లిదండ్రులు అడకలేక ఒక రోజు పోతే 800 రూపాయలు వస్తాయని పోయి ఉన్నోళ్ళకి సర్వ్ చేయడానికి వచ్చే తెలంగాణ విద్యార్థులు లాస్ట్ క్యాటరింగ్ జీతాలు అయినాయి. ఒకసారి నేను చెప్పే నిజాలు కాదు, నేను ఏ పార్టీ కాదు, ఆనెస్ట్ గా 2 సంవత్సరాల నుంచి 2 గవర్నమెంట్ల మీద కొట్లాడినా. ఢిల్లీ నుంచి గల్లీ సుప్రీంకోర్టు దాకా పోయినా, ఎవరి దగ్గర చేయి దాచింది లేదు. నిరుద్యోగుల కష్టాల గురించి పోరాడినా మేము. కేసులు పెట్టిర్రు, ఆయన ఎదుర్కొన్నాం. అందులో పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారో చెప్పాను. ఒకటే మాట, నేను ఏం మాట్లాడను. పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారో మాట్లాడవాను. నేను అనర్గళంగా ఎప్పుడు ఇచ్చారు, ఏ డేట్లో జరిగినా అన్ని చెప్పగలుగుతా. నేను ఏ పార్టీ కాదు, ఏమంతం ఫోటోలు దిగలే కదా. నేను ఇక్కడనే కూర్చుంటా సాయంత్రం వరకు. నువ్వు ఎవరినన్నా ఎప్పుడన్నా కలిసినప్పుడు మీడియా సమస్యలు, నా పేరు ఆకాష్ సార్, ఆకాష్ అనే స్టూడెంట్, పోలీస్ నిరుద్యోగ చేసి ప్రతినిధి అంట. పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారో డేట్ చెప్పమన్నారు సార్ అని చెప్పు. ఎప్పుడన్నా అడుగు ఎవరైనా ఎమ్మెల్యేలు గానా. పోలీస్ నోటిఫికేషన్ 2022 ఇచ్చారు. ఇప్పుడు ఏ ఇయర్? 2026. మరి ఎన్ని సంవత్సరాలు అయింది? మరి ఎక్కడ ఇచ్చారు? ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది కదా, మరి ఎట్లా అన్నట్టు? మరి రాలే కదా, అదే వాళ్ళు ఇచ్చిరని అంటారు కదా. 60,000 ఉద్యోగాల పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు? వైట్ పేపర్ రిలీజ్ చేయాలి కదా అన్న. మేము ఎవరిని విమర్శించట్లేదే, మాకు ఈ రాజకీయాలు వద్దు, ఎన్నొద్దు. అసలు నోటిఫికేషన్ ఇప్పుడు మీరు అన్నట్టు మన 40,000 ఉద్యోగాలు ఇక్కడ రావాల్సిన పరిస్థితి అని చెప్పు.
పోలీస్ నోటిఫికేషన్ ఉంది అనుకో, నేను ఎందుకు వచ్చి మాట్లాడతా? లేకపోతే ఇంటికాడ ఇబ్బంది ఉంటుందా బ్రదర్ నిజంగానే? ఇంటి దగ్గర ఇబ్బంది ఏందన్నా, అసలు ఇంటి దగ్గర 10 రూపాయలు జిరాక్స్ తెచ్చుకో, టీ తాగడానికి డబ్బులు ఉండకి ఏ ఫ్రెండ్ తాపిస్తున్నా చూసే పరిస్థితి ఉంటది అన్న. అసలు నెల వచ్చేసరికి హాస్టల్ ఫీజు అట్లాగే హాస్టల్ టార్చర్ చేయలేక హాస్టల్ ఫుడ్ తినడానికి కిందికి పోవాలంటే ఓనర్ లేనప్పుడు పోవాల్సి వస్తుంది పరిస్థితులు. స్టడీ హాల్ పోతే స్టడీ హాల్ నైట్ పూట పోయి చదువుకోవాల్సి వస్తుంది. ఓనర్ హాస్టల్ స్టడీ హాల్ ఓనర్ ఇంటి పోయిన తర్వాత ఒక్కసారి రాండి అన్న, ఈ ఏరియాలో ఉండకండి, ఒక్కసారి తెలిసినా రాండి, మీకు అందరికి అర్థమవుతుంది బాధలు. అర్థమైన చెప్తే తరగని బాధలు అన్న. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల బాధలు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఫుడ్ 5 రూపాయల ఫుడ్ తినలేమన్నా, ఎందుకంటే వాడు కుంగిపోతే బలహీనం అయితే ఉరకలేడు. ఒక్కసారి మినిస్టర్లు వచ్చి వాళ్ళకి ఈ పోలీసులు వీళ్ళంతా సెక్యూరిటీ ఇస్తారు కదన్నా, వాళ్ళు ఎంత 5 రూపాయల భోజనం బాధితులేనా బ్రదర్? 5 రూపాయల భోజనం కానీ అది కూడా తెలియని పరిస్థితి. తినకూడదు పోలీస్ అభ్యర్థులు, అది కూడా తినకూడదు. తింటే ఉరకలేడు, ఫిజికల్ గా ఫిట్ గా ఉండలేడు కదా, రన్నింగ్ లో కోల్పోతాడు కదా, ఎట్లా పరిస్థితి ఏంది? దాదాపు ఎంత మంది ఉంటారు నిరుద్యోగులు? 15 లక్షల మంది అన్న ఎవ్రీ నోటిఫికేషన్ పడ్డప్పుడు అప్లై చేసేవాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు. ఇప్పుడు ఒక్క దిల్షుక్ నగర్ లోనే 4 లక్షల మంది ఉన్నారు. దిల్షుక్ నగర్ లో 4 లక్షల మంది ఉన్నారు. పరిస్థితి ఘోరం అన్న, చెప్పలేవు, చెప్తే కన్నీళ్ళు వస్తాయి అంత. థ్యాంక్ యూ అన్న. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తానన్నా కూడా ఎందుకు ఈ ధర్నాలు, ఈ రాష్ట్రాలు ఎందుకు ఇవన్నీ? ఎక్కడ ఇస్తా అన్న ప్రభుత్వం? 2.5 సంవత్సరాలు అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నప్పుడు ఏమని చెప్పిండు? అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సరూర్ నగర్ స్టేడియంలో మేనకా గాంధీతో మీటింగ్ పెట్టి యూత్ డిక్లరేషన్ చేశారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లను వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్పి చెప్పుకుంటారు తప్ప రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క నిరుద్యోగి కూడా ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అంటే గత ప్రభుత్వం సరిగా నిర్వహించలేదు కాబట్టి ఇలా మేము నిర్వహిస్తాం మా మీద ఎందుకు చెప్తున్నారు? గత ప్రభుత్వం నిర్వహించినట్టు వాళ్ళు కొంచెం లేట్ చేసారు అన్న. లేట్ చేసిన ఆ టైం వరకు ప్రభుత్వం గడిచిపోయే కాలం వచ్చింది కాబట్టి వాళ్ళు దాన్ని సరిగ్గా నిర్వహించలేకపోయారు. సరే ఓకే, వచ్చినావు కావచ్చు, నువ్వు అది నోటిఫికేషన్ ఇవ్వలే కదా, అది వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ నువ్వు క్లియర్ చేసినావు తప్ప, నువ్వు కొత్తగా ఒక నోటిఫికేషన్ ఇచ్చి మాత్రం ఒక నిరుద్యోగిని మాత్రం ఒక ఉద్యోగిని మాత్రం నియమించలే కదా. అది వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలనే ఈయన ఫిల్ చేసిన తప్ప అంతకు మించి ఇంకా ఆయన చేసింది ఏమి లేదు. ఒక ఉద్యోగం కూడా ఆయన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేయాలి ఆయన? ఒకటి మెయిన్ అన్న, అసలు ఈ యువత అంతా రోడ్ల మీదకి వచ్చి ఇట్లా అడుక్కునే బదులు అక్కడ అసలు వడ్డిచ్చేటోడు మనోడు ఉంటే మనం ఏ మూల కూర్చున్నా మనకు ఒకటి వస్తుంది. అక్కడ అసలు అగ్రరాజ్యాలు అక్కడ రాజ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వచ్చి ఇక్కడ ధర్నా చేసింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఇక్కడ ధర్నా చేస్తాను తప్ప అక్కడ అధికారం చట్టసభలలో పేద వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు ఉంటే మాత్రమే, మనలాంటి గొంతులు అక్కడ ఉంటే మాత్రమే ఇలాంటి విద్యార్థులకు న్యాయం జరుగుతుంది తప్ప అగ్రరాజ్యం ఉన్నంత వరకు ఇట్లాంటి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిందే, ఇట్లా అడుకోవాల్సిందే. త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది కదా, అవన్నీ బక్వాస్ మాటలన్నా. ఏ మాటలు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, మీరు నోటిఫికేషన్లు కొంచెం లేట్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే అందరూ పేద కుటుంబాల నుంచి వచ్చి ఇక్కడికి 100-150 కూలి చేసే తల్లిదండ్రులు ఇక్కడికి వాళ్ళ పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. ఒక పూట తిండి కోసం కూడా చాలా ఇబ్బంది పడే విద్యార్థులు చాలా మంది ఉన్నారు. కాబట్టి అట్లీస్ట్ నువ్వు ఉద్యోగ నోటిఫికేషన్ ఏ టైంకి ఇస్తావు? ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తే ముందుగా నువ్వు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తే దాన్ని బట్టి ఇక్కడ ఉండాలా, వెళ్ళిపోవాలా, కోచింగ్ తీసుకోవాలా, చదువుకోవాలి అని ఒక క్లారిటీ వస్తుంది నిరుద్యోగులు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఉద్యోగ నోటిఫికేషన్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మీ చుట్టూ అధికార యంత్రాంగం అంతా ఉంటది, ఒక సర్వే చేయించి ఉద్యోగ నోటిఫికేషన్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏందనే ఒక క్లియర్ డిస్కషన్, ఒక క్లియర్ గా ఒక పత్రాన్ని తీసుకొని ఎప్పుడు ఇస్తారని ఒక క్లారిటీ ఇస్తే నిరుద్యోగులు చదువుకోవాలి అని అర్థమవుతుంది అన్న. ఎందుకంటే అలా చాలా మంది ఏజెస్ అయిపోతున్నాయి, పిల్లలు చాలా మంది మాలాంటి యువకులు ఎంతో మంది ప్రైవేట్ జాబులు చేసుకుంటే సెటిల్ అయిపోయారు. మేము ఇంకా ఉద్యోగాల కోసం అని చెప్పి ఇక్కడ తిరుగుతాం. కాబట్టి వాళ్ళకి ఈ టైంలో కూడా ఫ్యామిలీలో ఏమైనా కోర్స్ ఉంటాయి కానీ తప్పకుండా మనం ఏం పెద్ద గొప్ప కుటుంబాల నుంచి రాలే కానీ ఏదో 150 కుటుంబాలు, మన భూములు లేవు, జాగాలు లేవు, ఏదో పేద కుటుంబం, ఏదో వాళ్ళు అంతో ఇంతో కష్టపడి నెలకు 6-7 పంపిస్తే ఇక్కడ ఉండి స్టడీ అలా ఫీజు కట్టుకుని హాస్టల్లో ఉండుకుంటా తినుకుంటా ఒక పూట తినకుండా నిరుద్యోగులు అందరూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఎవరు అర్థం చేసుకుంటే ఎవరికి అర్థమైతే అన్న బాధ? ఎవరైనా పేద కుటుంబాల నుంచి వచ్చినోడికే ఆ బాధ ఏందో అర్థమవుతుంది, నొప్పి తెలిసినోడికే ఆ బాధ అర్థమవుతుంది. వాళ్ళందరూ అగ్రరాజ్య నాయకులు, వాళ్ళకి ఎవరికి ఏం బాధ అర్థమైతే ఎవరికి అర్థం కాదు. నిరుద్యోగుల గురించి ఆలోచించడం లేరంటారు. ఎవరు లేరు. ఎవరో వాళ్ళ పదవుల కోసం బల్మూరి వెంకట వీళ్ళందరూ అధికారం బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఆయన మొత్తం దెబ్బలు తిన్నాడు, వచ్చి ఏదో చేశాడు. ఇప్పుడు ఎక్కడ పోయినా అట్లీస్ట్ నువ్వు ఇక్కడికి వచ్చి ఒక హామీ ఇవ్వకపోతే ఈ పలాని రోజులలో పలాని నెలలలో నోటిఫికేషన్ వస్తాయని చెప్పి ఒక చిన్న హామీ ఇస్తే ఏమైంది? అలాంటి వాళ్ళు కూడా జాడపత్తలేరు. ఈ రోజు ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారు ఒకటే అన్న, చాలా మంది విద్యార్థులు పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండాలన్నా, చేయాలన్నా, చదువుకోవాలన్నా ఒక డిసైడింగ్ అంటే ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఉంటే ఎప్పుడు వస్తుందని ఒక క్లారిటీ ఉంటే చేయగలుగుతారు. ఒకటి మనం అమరవీరుల గురించి, తెలంగాణ అమరవీరుల గురించి ఒక పాట పాడమన్నా. జోహార్ తెలంగాణ అమరవీరులకు.
ఓ అమర వీరులారా విద్యార్థి యోధులారా మా యుద్ధ వీరులారా మా పొద్దు పొడుపులారా మీరు కలలు గన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలబోతుంది ఆశలన్నీ అడి ఆశలై బలపోతే మిగిలింది ఓ అమర వీరులారా విద్యార్థి యోధులారా మా యుద్ధ వీరులారా మా పొద్దు పొడుపులారా పెద్ద చదువులు చదువుకోనికే పట్నం వచ్చినారా బుద్ధి జీవులై ఎదగాలని కలలెన్నో అన్నారా ఓ అమర వీరులారా విద్యార్థి యోధులారా మా యుద్ధ వీరులారా మా పొద్దు పొడుపులారా. అందరికీ నమస్కారం. నేను మీ అఖిల్ నాయక్. నేను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో ఈ రోజు నిరుద్యోగుల యొక్క మహాధరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వానికి స్టూడెంట్స్ కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ రోజు మహాధరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2 సంవత్సరాలు గడిచిన 2 సంవత్సరాల్లో ఒక ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో మా తెలంగాణ రాష్ట్రంలోని 30 సంవత్సరాలపై చిలుకుపడిన వాటి నిరుద్యోగుల యొక్క బాధలు చూస్తా ఉంటే వాళ్ళ ఏజ్ బార్ దాటిపోవడం, వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం, 5 రూపాయల భోజనం తిని ఈ రోజు హాస్టళ్లకు ఫీజులు కట్టుకోలేక, రూమ్ రెంట్లు కట్టుకోలేక, స్టడీ హాల్ ఫీజులు కట్టుకోలేక, నోటిఫికేషన్ లేవని ఊరు బాట పడితే ఈ రోజు ఒక్క నోటిఫికేషన్లు లేవు. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడే మేము మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మా చదువులేమో మేము చదువుకుంటామనే స్థితికి దిగి చారిపోయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతా ఉన్నారు నిరుద్యోగులంతా. కాబట్టి వెంటనే ప్రభుత్వం దృష్టి సారించి టీజీపీఎస్సీ ని యూపీఎస్సీ తరహాలో ప్రతి సంవత్సరం ఉన్న ఖాళీలను గుర్తించి ఈ రోజు నోటిఫికేషన్లు విడుదల చేస్తే స్టూడెంట్స్ లో ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ ఈ రోజు ముందుకు వస్తా ఉంటది. ఈ రోజు మంచిగా చదవాలనే కోరిక వాళ్ళకు పుడతా ఉంది. నిజం చెప్తా ఉన్నా బ్రదరు, గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ వాటినే ఎగ్జామ్స్ పెట్టి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయడం జరిగింది. కానీ అక్కడ కూడా గ్రూప్ 1 ఇప్పటిదాకా సెలక్షన్ ప్రాసెస్ జరగలేదు. అది కోర్టులో స్టే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడ ఉద్యోగాలు వచ్చినాయి? మా వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు 30 సంవత్సరాలు దాటినా గానీ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారని అంటే గ్రూప్ 1 లాంటి పెద్ద పెద్ద కొలువులు, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ అండ్ ఆర్డిఓ, ఎంఆర్ఓ, ఎస్ఐ లాంటి పెద్ద పెద్ద సర్వీసులు చేస్తే ఈ రోజు మాకు మంచి పేరు వస్తుంది, మేము ఒక రోల్ మోడల్ లో ఉంటామనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రోజు చదువుతా ఉన్నారు. 30 సంవత్సరాలు దాటినా గానీ ప్రైవేట్ రంగం చేయాలంటే మాకు స్కిల్స్ లేవా? మాకేం టాలెంట్ లేదా? 100% చేస్తాం. నెలకు లక్ష రూపాయలు సంపాదించే సత్తా మాకుంది. కానీ డిప్యూటీ కలెక్టర్ లాంటి, డిఎస్పీ లాంటి పెద్ద పెద్ద కొలువులు చేస్తే ఈ రోజు మేము ఒక ప్రభుత్వానికి మంచి సర్వీస్ చేసే ఆవశ్యకత మాకుంటుందని ఈ రోజు చేయడం జరుగుతుంది. అంతేగాని వీఆర్ నాట్ యాంటీ గవర్నమెంట్ బాడీ. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. వీఆర్ స్టూడెంట్స్. మేము విద్యార్థులం. వీఆర్ మేకింగ్ పీస్ ప్రొటెస్ట్. మేము శాంతియుత ధర్నా చేస్తా ఉన్నాం. వీఆర్ ఆస్కింగ్ రైట్ టు ఎంప్లాయ్మెంట్. మేము మా ఉద్యోగ హక్కును అడుగుతా ఉన్నాము. సో మై హంబల్ రిక్వెస్ట్ టు ద సీఎం రేవంత్ రెడ్డి అండ్ అవర్ స్టేట్ గవర్నమెంట్, ప్లీజ్ టేక్ దిస్ ఇష్యూ టు యువర్ నోటీస్ అండ్ సాల్వ్ ఇట్ ఇమీడియట్లీ. ఎందుకనంటే ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ ఉంది అని అంటే ప్రజాపాలన ఉందని. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ మీద మాకు చాలా నమ్మకం ఉంది. మీరు ఒకసారి దీన్ని నిలబెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే మీకు తెలిసే ఉంటది, మీరు కూడా చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చారు. నిరుద్యోగులు కూడా చాలా ఆవేశంతో ఉన్నారు. 30 సంవత్సరాలు దాటింది, పెళ్లిళ్ళు కాలేదు, వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ వెంటాడుతా ఉన్నది. ఒకసారి మీరు కూడా వాళ్ళ స్థాయిలో కూర్చుంటే ఏసీ కార్లలో కాకుండా 5 రూపాయల భోజనం మీరు కూడా వాళ్ళ లెక్క తింటే మీకు ఆ బాధ ఏందో తెలుస్తుంది. ఎట్లుంటది ఇంటికాడ నిరుద్యోగుల పరిస్థితి? ఎట్లుంటది ఇంట్లో ఎట్లుంటదంటే, ఇంట్లో పెళ్లిళ్ళుంటే పెళ్లికి పోని పరిస్థితి, పండుగలుంటే పండుగకు వెళ్ళలేని పరిస్థితి ఈ రోజు. ఎందుకనంటే 30 సంవత్సరాలు దాటినా గానీ తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్న మురుకుడు అని కూడా ఈ రోజు ప్రభుత్వం ఈ రోజు మాట్లాడుతా ఉన్నది. సోషల్ అబ్యూస్ ఈ రోజు. కాబట్టి ఈ పరిస్థితులు అన్ని దాటుకుంటూ వెళ్ళాలి అని అంటే చదువుకుంటూనే ఉండాలి అని లేదు. నోటిఫికేషన్ ఒకసారి రిలీజ్ చేసి ఒకసారి ఆదుకోవాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఎట్లా ఓవరాల్ గా అంటే ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉంది అన్నట్టు? ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము నోటిఫికేషన్ రిలీజ్ చేయమని చెప్పలేదు. 1 year దాటింది. లాస్ట్ కి 2.5 years వచ్చింది. ఇప్పటిదాకా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని అంటే అది అసలు ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ పొలిటికల్ లీడర్లు ముందుగా వచ్చి మమ్మల్ని యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మంచి గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని రోడ్డు స్థాయిన పడేసిన పరిస్థితికి రోజు కనిపిస్తా ఉన్నది మన తెలంగాణలో. మన తెలంగాణ వచ్చిందే ఈ 3 రోల్ మోడల్ మీద. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు వచ్చినాయి, నిధులు మనకు తెలియదు ఎట్లుందో ఏముందో. వాళ్ళే రైట్ టు ఇన్ఫర్మేషన్ లో కూడా చూస్తే గోల్మాల్ జరుగుతా ఉన్నది. కానీ ఒక్కటే మాకు కావాల్సింది నియామకాలు. తెలంగాణలో ఉన్న విద్యార్థులందరికీ
మేమేమంటున్నాం అంటే తెలంగాణలో చదువుతున్న ప్రతి ఒక్క 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వమని మేము అడగట్లేదు. అట్లీస్ట్ ఉన్న ఖాళీలనన్నా భర్తీ చేయండి. 1,00,000 ఉద్యోగాలు ఇవ్వండి. 2 లక్షలు అన్నారు, 1,00,000 ఇవ్వండి. 2 సంవత్సరాలు గడిచినా కానీ 4 లక్షల ఉద్యోగాలు పెండింగ్ లో ఉంది. లాస్ట్ కి 1 లక్ష కూడా రిలీజ్ చేయాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా మన రేవంత్ అన్న గారికి.